ఇప్పుడు నేను అవుట్ ఆఫ్ బాక్స్ మాట్లాడుతూ మళ్ళీ లోపలికి వస్తా. అప్పుడప్పుడు మీరు ఇరిటేట్ అవ్వక్కర్లేదు. అంటే జస్ట్ 1 మినిటే టైం తీసుకుంటా. ఈ మధ్య శేఖర్ కమ్ల గారు ఇట్లా పెద్ద గ్రేట్ మూవీలు తీస్తా ఉన్నారు. సూపర్ హిట్లు అవుతున్నాయి. అది చూసి అంతకుముందు కూడా నాకు మనసులో చాలా నేచర్ ఉండేది. అది చూసిన తర్వాత మనకి ఇంకా అది స్ట్రాంగ్ అయ్యిద్ది. అంటే దాంట్లో ఒక సాంగ్ విన్న తర్వాత నాది 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 నాదో నాది అని మీద వేసుకొని కట్టుకొని చచ్చిపోయే నేచర్ నుంచి ఆలోచన నుంచి మనది 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 మన అందరిది అనే ఆలోచనకు మార్చుకోగలిగితే మనందరము సమాజము రాష్ట్రాలు దేశాలే బాగుపడతాయి. అవునా కదా? ఇప్పుడు జరిగే ఈ ప్రపంచ యుద్ధాలు ఏమీ జరగవు. మిస్టర్ ట్రంప్, రిమెంబర్ దిస్. ఈ ప్రపంచ యుద్ధాలు ఏమీ జరగవు. అందరూ పాజిటివ్గా ఉంటే శాంతి నెలకొందుతుంది. అందరూ హ్యాపీగా ఉండాలి. మీకు మనం ఇక్కడ కూర్చున్నాం ఏం తెలియట్లా. ఒక బోర్డర్లో కూర్చొని మనుషులు మన కోసం కష్టపడుతూ చనిపోతే వాళ్ళ ఫ్యామిలీలకు ఎలా ఉంటుందో తెలుసా? అది మన దాకా వస్తే కానీ తెలుస్తుంది. అసలు యుద్ధాలే జరగకపోతే ఎంత ప్రశాంతంగా ఉంటుంది. అసలు యూనివర్స్ మనకొక్కడికే కాదు ఇచ్చింది. ఈగలు, దోమలు, పందులు, మేకలు, కోళ్ళు అన్నిటికీ చిన్నవాడిని పెద్దోడు చంపేసి తినేస్తున్నాం. పెద్ద మనుషుల్లో కూడా చిన్నవాళ్ళని పెద్దోళ్ళు తొక్కేసి. అంటే ఎందుకు ఇంత నెగిటివ్ నేచరు? పాజిటివ్గా ఉంటే ఆ నేచర్ నేను చిన్నప్పటి నుంచి ఉంది. కాకపోతే ఈ కొంచెం కొంచెం ఇన్స్పిరేషన్ సినిమాలు చూసిన తర్వాత స్ట్రెంథన్ అవుతుంది అనమాట. అటువంటి నేచర్ కూడా హీరోయిన్ మిత్రా శర్మ గారికి ఆల్రెడీ ఉంది. నేను ఆ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అవన్నీ చూడండి. ఎక్కడో ఎవరికో ఆపదొస్తే, ఎవరికో పేదరికంలో ఏమేమో రిచ్ కాకపోయినా ఆమె ఉండే దాంట్లోనే పోయి వాళ్ళకి హెల్ప్ చేసి రావడము. మొన్న మన పహల్గామ్ దాడిలో మురళీ నాయక్ గారు చనిపోతే వాళ్ళ ఫ్యామిలీని సందర్శించడానికి వర్షం వస్తుంటే మిడ్ నైట్ కారు తోలుకుంటూ హిందూపూర్ వెళ్ళి ఒకటే షాక్ అయ్యా నేను. వెళ్ళి వాళ్ళకి డబ్బులు కొంత ఇచ్చి నేనున్నాను మీకు అని చెప్పి మళ్ళీ తిరిగి వచ్చి నాకు చెప్పింది, చాలా మంచి పని చేసావమ్మా అని. నిన్న మనం మర్చిపోయిన పాకీజా యాక్ట్రెస్ గారు ఆమె కష్టాల్లో ఉంటే ఆమెను పిలిచి కూడా హెల్ప్ చేసింది. ఆమెకు ఆల్రెడీ ఆ నేచర్ ఉంది. ఆ నేచర్ మేము కూడా పొందుపరుచుకుంటున్నాం. మా టీం అందరికీ ఉంది. కాకపోతే చేయడానికి స్తోమత కూడా ఉండాలి. అటువంటి ఆలోచన నుంచి వచ్చిన ఇవన్నిటి మీద వచ్చినవే ఈ ప్రస్తుతం ఈ కాన్సెప్ట్స్. అది ఏంటో మీ కాన్సెప్ట్ చెప్పండి. సో కెన్ ఐ రేస్ ద కర్టన్స్ ఆఫ్? యా ప్లీజ్ మ్యామ్, ప్లీజ్. సో ఇప్పటిదాకా మీరు చూడలేనని ఒక్క విషయంతో నేను సినిమా థియేటర్స్కి రాబోతున్నాను. దట్ ఈస్ మనీ రెయిన్ ఇన్ ది సినిమా హాల్. ఇప్పుడు మీరు ఒక సీట్ మీద కూర్చుంటారు, సినిమా నడుస్తుంది. ఓ పైనుంచి వర్షంలాగా మీ చేతుల్లో డబ్బులు పడిపోతే ఏమైనా 5,000 ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు, ఎక్కువ కూడా ఉండొచ్చు. సో are you ready for it? Yes. So here is the money rain in the cinema halls. Woo! So money rain will be falling on random audience on July 11th, 12th and 13th. అంటే మన షోస్ పడిన ఫస్ట్ 3 డేస్కే ఇప్పటికైనా సరే, ఎవరికైనా సరే, ఎలా అయినా సరే మీ చేతుల్లో పైనుంచి ఏదో ఒకటి ఎవరో వచ్చేసి, ఎవరో ఒకటి మాస్క్ ఇచ్చిన మనిషి ఎలా పక్క నుంచి వచ్చేసి మీకు ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. ఏదైనా జరగచ్చు, కానీ డబ్బులు మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ లభిస్తుంది. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ టైం ఇన్ తెలుగు సినిమా ఇండస్ట్రీ వేర్ ఒక ఆడియన్స్ వచ్చేసి ఒక సినిమాని అనుభవిస్తూ అతని కష్టాలని తీర్చుకుంటూ, లేకపోతే అతనికి హ్యాపీగా లక్కీ ఒక 10,000 పడింది, ఒక 20, ఒక 50 ఏమైనా ఉండొచ్చు. సో యూ జస్ట్ నీడ్ టు బీ ప్రిపేర్డ్. ఎవరి దగ్గర ఏమొస్తుందో. అండ్ దిస్ ఇస్ జస్ట్ ఆఫర్ నంబర్ 1. మీరందరూ చూసుకుంటే ఇది ఇక్కడ ఇంకొక పోస్టర్ కూడా ఉంది. సో ఐ థింక్ దిస్ ఇస్ ఆఫర్ నంబర్ 1. So you have to really rush down to the nearby cinema halls for this opportunity. ఎందుకంటే ఒక టికెట్ ప్రైస్ కన్నా మీకు వచ్చే లాభం ఎక్కువనే ఉంటుంది, వెదర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్ ఆర్ ఆన్ యువర్ సీట్స్. ఇది మీరు ఖచ్చితంగా ఇంటికి తీసుకెళ్తారు. అండ్ నౌ another offer. So it's all over AP and Telangana, July 11th, 12th, 13th. Not only single theater, any theaters lo aithe mana cinema release avutundo anni theaters lodi kuda money rain in theaters. So assal miss avaddu. Bookings open avutayi, tickets book cheskondi. Maybe a money rain మీ మీదే పడచ్చు. ఇవన్నీ ఒక ఫంక్షన్కి వస్తే రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి కదా.
రిటర్న్ గిఫ్ట్స్ అని మనం వినుంటాం కొన్ని ఫంక్షన్స్లో. మేము ఏదో డబ్బులుండి రిచ్ అవన్నీ పక్కన పెట్టండి. ముందే చెప్పిన సినిమాకి వర్జిన్ బాయ్స్కి వచ్చే వాళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్సే. ఏ టైంలో మీరు ఫోన్ చేసినా ఎనీ హెల్ప్ వీఆర్ దేర్, విల్ గివ్ ద నెంబర్ ఆల్సో. ఇప్పుడు సినిమా ఎనీ సెంటర్, ఎనీ రో, ఎనీ థియేటర్, ఎనీ షో మీరు చూస్తున్నప్పుడు మీ మీద డబ్బులు కాదు డబ్బు కట్టలు పడవచ్చు. కేర్ఫుల్గా చూసుకోండి. అది ఒకటి. ఇంకొకటి, ఫస్ట్ 3 days అది, తర్వాత ఆఫర్లు మళ్ళీ పెట్టొచ్చు. ఫస్ట్ 3 days 11, 12, 13. ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ ఎందుకంటే ఇందాకే చెప్పాను, ఒక పెద్ద హీరో కానీ, హీరోయిన్స్ కానీ, డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, సెలబ్రిటీస్ కానీ లేని ఈ సినిమాని మీరందరూ మేమున్నాము మీ సినిమాకి అని చెప్పి సోషల్ మీడియా మొత్తం హల్చల్ చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతగా, మా మీద ఇంత కృతజ్ఞత చూపిస్తున్నందుకు మీకు మేము ఇచ్చే చిన్న కృతజ్ఞతగా ఈ ఆఫర్లు ప్రకటిస్తున్నాం. ఇంకొక ఆఫర్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ స్టూడెంటో, ఒక ఇంటర్మీడియట్ చదివే స్టూడెంటో నాకు ఐఫోన్ కావాలి అని అడిగితే భోజనం చేసేటప్పుడు సాయంత్రం పూట ఆయన భోజనం తినక మదన పడుతూ లోపల ఐఫోన్ ఇవ్వలేక అతని ఆర్థిక స్తోమతను బట్టి అతను కుమిలిపోతున్న తండ్రుల్ని చూసాం మనము. కొంతమంది సూసైడ్ చేసుకున్న పరిస్థితులు చూసాము. ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్కి ఐఫోన్ ఇవ్వలేదని చెప్పి, అది వేరే బాయ్ ఫ్రెండ్ ఐఫోన్ ఇచ్చిన బాయ్ ఫ్రెండ్తో లేచిపోతే ఈడు మొదటోడి మదన ఆవేదన కుమిలి ఆత్మహత్యలు చేసుకున్న ట్రూ లవర్స్ని చూసాము. అటువంటి మీ అందరి కోసమే ఈ రాబోయే ఆఫరు. ఏదో మాట్లాడుతున్నారు. వర్జిన్ బాయ్స్ ఆణిముత్యం సార్ మీరు. కాదు, మీలో ఉన్న వర్జిన్ యూత్ బాయ్స్ మాట్లాడుతుంది ఆణిముత్యం సార్ మీరు. ఇది. మర్చిపోయాను, కొత్త ఆవకాయలాగా ఉంది కొత్త యాంకరు. నెక్స్ట్ పెద్ద మూవీస్ వాళ్ళు అందరూ గుర్తుపెట్టుకోండి, బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. పాత ఆవకాయలను కొంచెం పక్కన పెట్టి నెయ్యి వేసుకొని కొత్త ఆవకాయ లాంటి యాంకర్లను పెట్టుకోండి. మంచి హాట్గా ఉంది, నేను ఇప్పుడే చూస్తున్నాను. ఓకే 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 మైక్ మీదే. మీలో ఉన్న యూత్ మాట్లాడుతుంది, మాకు అర్థమైపోయింది మీ ఎనర్జీ. సో నో మోర్ సెకండ్ సర్ప్రైజ్ ఇస్ సర్ప్రైజ్ కదా. సో ఇది మేమున్నాము అని చెప్పి మీ అందరి ముందుకి సినిమా కోసం వెయిట్ చేస్తున్న మీ అందరినీ 11th July నాడు సినిమా రిలీజ్ చేస్తూ మీ కళ్ళ ముందు థియేటర్స్లో ఈ బంపర్ ఆఫర్ మీకు ప్రకటిస్తున్నాము. 11 కొత్త ఐఫోన్లు గిఫ్ట్లుగా మీకు ఇస్తున్నాము అందరికి, విత్ బిల్లు 18% GST పెయిడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇటువంటి ఆఫర్లు చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు, మిమ్మల్ని అట్రాక్ట్ చేసి సినిమా థియేటర్కి పిలిపించడానికి కాదు, మీరు మా మీద చూపించిన కృతజ్ఞతకు మేము ముగ్ధులమైపోయి చిన్న టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ మీకు చూపిస్తున్నాము. సో మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదిస్తారని, ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ముందు 11, 12, 13 తారీఖులో థియేటర్లో చూసేవాళ్ళు ఈ ఆఫర్ రావాలంటే మీరు ఏమి చేయక్కర్లేదు. సినిమా టికెట్ కొట్టు, ఐఫోన్ పట్టు. సినిమా టికెట్ కొనండి, సినిమా చూసిన తర్వాత టికెట్ పారేయొద్దు, ఫోటో తీసుకొని మేము ఒక నెంబర్ ఇస్తాము, ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. మేము ర్యాండమ్ పీపుల్ని లక్కీగా తీసుకొని ఒక 11 మందికి ఐఫోన్లు ఇస్తాము. అడ్వాన్స్ బుకింగ్ చేసే వాళ్ళు రెడీగా ఉండండి. మేము చెప్పలేము థియేటర్లో మీకు టికెట్లు దొరకకపోతే నేనేం చేయలేను. చెప్తా, లిమిటెడ్ థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నా మూవీని, మీకు టికెట్లు దొరకకపోతే నేనేం చేయలేను. ముందే అడ్వాన్స్ బుకింగ్ ఎప్పుడు ఓపెన్ అవుతుందో రెడీగా చూసుకోండి. వాట్సాప్ చేసే నెంబర్ కూడా రాసుకోండి, మేము సోషల్ మీడియాలో కూడా మళ్ళీ పబ్లిష్ చేస్తాము. 8019210011. అది 8019210011 వాట్సాప్ నెంబర్. సో మీ టికెట్స్ బుక్ చేసుకుని దాని యొక్క ఫోటో తీసి ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే మేబీ యూ విల్. ఇటువంటి ఆఫర్లు, ఇది స్టార్టింగ్ ఆఫర్, ఇంకా కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు. మిమ్మల్ని ఇంప్రెస్ చేసి థియేటర్ పిలుస్తానికి కాదు, మీరు వచ్చినందుకు ఆనందంతో మేము మీకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇది, అంత మాత్రమే. కొత్త కాయాలంటే నా ప్లాట్కి రా తినిపిస్తా వేడివేడిగా. దయా గారు, నా ప్లాట్కి రా తినిపిస్తా వేడివేడిగా నెయ్యేసి. మీలో ఉన్న దయని తీసేసి అర్జెంట్గా నేను హీరో చేసేసి నెక్స్ట్ సినిమాలో పెట్టేసుకోండి. ఏంటి యాక్షన్, ఎట్లా మిస్ అయ్యారు ఆడిషన్ లో? నాకు తెలిసి దయా గారికి ఆడిషన్ ఇవ్వక ఇప్పుడు అందరి ముందు ఆయన ఆడిషన్ ఇచ్చారు. నెక్స్ట్ మైథాలజీ సబ్జెక్ట్
రాజా దార్పనేని గారు మెయిన్ లీడ్, అందులో నో డౌట్. అది యూనివర్స్ డిసైడ్ చేస్తే నడుస్తుంటది. యూ థింక్ పాజిటివ్లీ ఆటోమేటిక్ జరిగే జరుగుతుంది. డెఫినెట్ గా జరుగుతుంది సార్, ఐ బిలీవ్ ఇన్ ఇందాక చెప్పా నా నేచర్ మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికి. ఎస్ సో చూస్తున్నారు కదా, ఈ ఫోన్లన్నీ మీకోసమే. టికెట్ కొట్టు, ఫోన్ పట్టు, ఏం చేయక్కర్లేదు, ఫోటో మాకు పెట్టండి అంతే. అందులో అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి కూడా ఒక 2-3 ఫోన్లు ముందే, సినిమా రిలీజ్ అవ్వక ముందే, అప్పటి వరకు ఒక థర్స్డే నైట్ వరకు చూసి అప్పటి వరకు టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళకి లాటరీ తీసి ఒక 3 ఫోన్లు ముందు ఫ్రైడే మార్నింగ్ అనౌన్స్ చేసేసి పిలిచి దగ్గరుంటే ఇచ్చేయడం జరుగుతుంది. ఇంకా ముందు ఆఫర్లు యాడ్ చేయడం కూడా జరుగుతుంది. ఇది బేర్ మినిమం ఆఫర్స్. ఇది డీటెయిల్స్ మేము సోషల్ మీడియాలో మళ్ళీ పోస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఆ మీడియా వాళ్ళు కూడా చాలా సేపటి నుంచి దగ్గరగా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి చాలా డౌట్స్, క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి. సో అన్నీ అడగడానికి Q&Aలో ఇంకా సేపట్లో మనం మీడియా పర్సన్స్ తోటి చిట్ చాట్ చేద్దాం. అండ్ అస్సలు మిస్ చేసుకోవద్దు, 11th ఈ సినిమా రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన మొదటి షో నుంచి డబ్బుల వర్షం పడుతుంది అండ్ ఐఫోన్స్ మీ సొంతం కాబోతున్నాయి. అసలు మిస్ చేసుకోవద్దు. అండ్ ఖచ్చితంగా మీరు బుక్ చేసుకున్న టికెట్ ఆర్ఎల్స్ కొనుక్కున్న టికెట్ని 8019210011కి వాట్సాప్ చేయండి. విల్ గెట్ ఎ ఛాన్స్ టు విన్ iPhone, brand new iPhone. Right now it's time for Q&A.